ఇటీవల అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎవరు? డి గుకేష్. ఇటీవల టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? డొనాల్డ్ ట్రంప్. ది సీక్రెట్ ఆఫ్ దలైలామాస్ హ్యాపీనెస్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? డాక్టర్ దినేష్ షహరా. వరల్డ్ సోలార్ రిపోర్ట్ 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. భారతదేశపు మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ కోసం ఏ నగరం ఎంపిక చేయబడింది? హైదరాబాద్. ప్రపంచంలో మొట్టమొదటి కార్బన్ 14 డైమండ్ బ్యాటరీని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ కింగ్డమ్. ఇటీవల 2024 ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ఎవరు అందుకున్నారు? మాధవ్ గాడ్గిల్. విల్లో అనే క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను ఏ సంస్థ విడుదల చేసింది? గూగుల్. ఎన్విజన్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థకు సంబంధించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. వృద్ధాప్యాన్ని తగ్గించడానికి అణువులను కనుగొనడం కోసం ఐఐటి ఢిల్లీ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫారం పేరు ఏమిటి? ఏజ్ ఎక్స్టెండ్. శాటిలైట్ ఆధారిత క్వాంటమ్ కమ్యూనికేషన్లకు సరైన ప్రదేశంగా ఏ ఖగోళ అబ్జర్వేటరీ గుర్తించబడింది? ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ, లడఖ్ ప్రాంతం. సంగీతం మరియు సంస్కృతిలో ఇటీవల ఎవరికి గౌరవ డాక్టరేటు లభించింది? సంజయ్ టాండన్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఇటీవల ఏ భారతీయ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? ఐఐటి ఢిల్లీ. రాజేంద్ర మేఘ్వార్ ఇటీవల ఏ దేశానికి చెందిన మొదటి హిందూ పోలీస్ అధికారి అయ్యారు? పాకిస్తాన్. జమ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ని పూర్తిగా అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. 2025లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కు ఏ ప్రాంతం ఆతిథ్యం ఇవ్వనుంది? లడఖ్. ఇటీవల జరిగిన ఆసియా మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024లో భారత్ ఏ స్థానాన్ని దక్కించుకుంది? 6వ స్థానాన్ని. ఈగల్ నెస్ట్ బర్డ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? అరుణాచల్ ప్రదేశ్. యువ సహకార పథకాన్ని ఏ సంస్థ అమలు చేసింది? జాతీయ సహకార అభివృద్ధి సంస్థ. ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ 2024ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. ఇందిరాగాంధీ సుఖ్ శిక్ష యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పౌష్టిక్ అల్పాహార్ యోజనని ప్రారంభించింది? గుజరాత్. 10వ ఆసియా పసిఫిక్ డెఫ్ గేమ్స్ 2024కి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? కౌలాలంపూర్. అనుభవజ్ఞులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి సంపర్క్ 4.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన సాయుధ దళం ఏది? ఇండియన్ నేవీ. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2024 యొక్క థీమ్ ఏమిటి? భారతదేశం కోసం ఇంటర్నెట్ గవర్నెన్స్ని ఆవిష్కరించడం. వినియోగదారుల విశ్వాస సర్వే ఏ సంస్థ ద్వారా ద్వైమాసిక నెలకు 2 సార్లు విడుదల చేయబడుతుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.